బీసీలు అంటే కేవలం యాదవులు, గౌడ్లు, ముద్రాజులైన ఇతర బీసీలు ఎవరికి కనబడవా? చేతి వృత్తి చేసుకునే బీసీల గురించి ఎవరు మాట్లాడరు. బీసీల పేరు చెప్పుకొని బీసీ వర్గాలే బాగుపడ్డాయి. చాలా అద్భుతమైనటువంటి పాయింట్ చెప్పిండు బ్రదర్ శ్రీనివాస్ గారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మున్నూరు కాపు, యాదవ, గౌడ, ముదిరాజు, పద్మశాలి, అదేవిధంగా ఇంకొక కమ్యూనిటీ ఉంటుంది. ఆ కమ్యూనిటీ ఏవైతే ఉంటాయో ఈ 6 కమ్యూనిటీలు వాస్తవంగా కూడా ఈ 6 కమ్యూనిటీలే అంటేనే ఈ 6 అంటేనే బీసీలు అనేటువంటి ఒక దృక్పథం ఉంది వాస్తవంగా. కానీ ఈ రాష్ట్రంలో వెనుకబడ్డటువంటి అంటే ఎస్సీ ఎస్టీల కంటే వెనుకబడ్డటువంటి ఎవరైతే ఉన్నారో చాకలి కానీ, మంగలి కానీ, ఈరోజు వడ్రంగి కానీ అనేకమైన కులాలు, ఇక్కడ ఎంబీసీ కులాలు కొన్ని వందల కులాలని వాస్తవంగా కనీసం వాళ్ళని చేరదీసేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది వాస్తవంగా. ఈరోజు నాయి బ్రాహ్మణుల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈరోజు చాకలి రజకల పరిస్థితి ఏ విధంగా ఉంది, వారి స్థితిగతులు ఏంటి అనే దాంట్లో ఈరోజు కనీస చర్చ కూడా ఈరోజు జరగడం లేదు. వాస్తవంగా బీసీ సంఘాల పేరిట జరుగుతున్నటువంటి కొంత అరాచకాలు ఏవైతే ఉన్నాయో నిజంగా కూడా మనందరం కూడా ఒప్పుకోవాల్సిందే. కేవలం ఒక 5-6 కమ్యూనిటీలు మాత్రమే అంటేనే బీసీలు అనే ఒక దృక్పథం ఉంది వాస్తవంగా. కానీ ఆ దృక్పథం తొలగించి మిగతా ఎంబీసీ కులాలు ఏవైతే ఉంటాయో, మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలు ఏవైతే ఉన్నాయో, చేతి వృత్తులను ఆధారంగా చేసుకొని బతుకుతున్నటువంటి కులాలను కూడా ఈరోజు ఖచ్చితంగా కన్సిడర్లోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. అది ప్రతి పార్టీ కూడా చేయాలి వాస్తవంగా. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఓబీసీ మోర్చా ఉంటుంది వాస్తవంగా. ఓబీసీ మోర్చాలో అసలు నీ విచిత్రమైనటువంటి విషయం నిన్న ఒకరు కలిసినప్పుడు చెప్తా ఉన్నారు. ఓబీసీ మోర్చాలో నాయి బ్రాహ్మణ మోర్చా ఉంటుందట, అదేవిధంగా రజక మోర్చా ఉంటుందట, అదేవిధంగా ఏవైతే ఎంబీసీ కులాలు సపరేట్ వాళ్ళకు ఒక వింగ్ ఉంటుంది. ఆ కులాలకు సంబంధించినటువంటి స్థితిగతుల పైన వాళ్ళందరూ అధ్యయనం చేసి ఈరోజు ఆ స్టేట్ ఆ యొక్క పార్టీ కమిటీకి ఇస్తారట వాస్తవంగా. సో అదే విధమైన ప్రాసెస్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి, అదేవిధంగా ప్రాసెస్ బీఆర్ఎస్లో కూడా ఉండాలి వాస్తవంగా. ఉంటే వారి స్థితిగతులు మారేటువంటి అవకాశం ఉంటుంది వాస్తవంగా, చేయాలి కూడా వాస్తవంగా. రైట్. వాడు ఇటాలియన్ మాఫియానే మొత్తం మార్చిండట తెలంగాణలో పెంచానికి. ఎంఐతో కుమ్మక్కే ఓల్డ్ సిటీలో ప్రచారించని కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటూ ఒకరు చూస్తాం. అంటే ఇండైరెక్ట్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఎంఐఎం గెలుపు కోసం బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రమిస్తున్నట్టు చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కానీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కానీ ప్రచారంలో లేరు అనేటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కేవలం ఎంఐఎంని గెలిపించడానికి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున ఆరాట పడుతూ ఉంటే, ఇంకొక వైపు మాధవిలత సరే ప్రచారాన్ని సంగతి పక్కన పెడితే ఓవైసీని మొత్తం ఓల్డ్ సిటీలో పాదయాత్ర వేపిస్తూ ఉంది. నిజంగా కూడా ఆమెకు హ్యాట్సాప్ చెప్పాలి వాస్తవంగా. సరే ఆమె పార్టీ పరమైన వ్యక్తి కావచ్చు కానీ మేము సపోర్ట్ చేయాలి, అంత డిఫరెంట్ విషయం. కానీ ఈరోజు ఓవైసీ లాంటి ఈరోజు ఒక ముస్లిం సమాజాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12% ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉన్నారో ఈరోజు అభివృద్ధి కాకుండా కేవలం వాళ్ళతోటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నటువంటి ఓవైసీ లాంటి వాళ్ళను తీసుకొచ్చేసి పాదయాత్రలు చేపిస్తూ ఈరోజు గుళ్ళకు, బళ్ళకు, మసీదులకు లేకపోతే ఇంట్లకు పోయి కాళ్ళు మొక్కే చేపించే ప్రయత్నం చేసింది మాధవిలత. నిజంగా కూడా అన్నిటికంటే హైలైట్ అన్న నల్గొండ గద్దర్ని పిలిపించుకొని తెలుగులో పాటలు చేపించుకున్నాడు వాస్తవం చెప్పాలంటే. నిజంగా కూడా మాధవిలత గారికి హ్యాట్సాప్ చెప్తా ఉన్నాం. వాస్తవంగా కూడా ఓవైసీ లాంటి వాళ్ళు నిజంగా కూడా వాళ్ళ వల్ల ఈరోజు ముస్లిం సమాజానికి ఒక చెడ్డ పేరు వస్తూ ఉంది వాస్తవంగా. ఈరోజు ముస్లిం సమాజాన్ని ఇంకో రకంగా చూస్తున్నారంటే అది కేవలం ఓవైసీ బ్రదర్స్ వల్లనే, వాళ్ళు చేసినటువంటి అనేకమైనటువంటి కామెంట్స్ వల్లనే ఈరోజు ఆ పరిస్థితి వస్తూ ఉంది. ఏమన్నాడు నిన్న నవనీత్ కౌర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. గతంలో అక్బరుద్దీన్ ఓవైసీ 15 నిమిషాల సమయం ఇస్తే మేము హిందువులందరినీ కూడా అంతం చేస్తామని చెప్పేసి అన్నాడు. మేము 15 కోట్లు ఇంత ఉన్నాం, మీరు 85 కోట్లు 100 కోట్లు ఉన్నారు కదా, మాకు 15 నిమిషాల సమయం ఇవ్వండి అని చెప్పేసి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కానీ, లేదంటే మన మూలవాసులైనటువంటి పోచమ్మ కానీ మల్లమ్మ కానీ ఇలా అనేక రకాలైనటువంటి ఏవైతే గుళ్ళ పైన కూడా అవమానకరమైన రీతిలో ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఈరోజు ఇప్పటికి కూడా హిందూ సమాజం మర్చిపోలేదు వాస్తవం కూడా. ఎందుకన్నా బతుకమ్మ మీద కూడా ఓవైసీ లాంటి వాళ్ళు బతుకమ్మ మీద కూడా ఈరోజు కామెంట్ చేసినప్పుడు ఈరోజు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఒక హిందూ సమాజం మీద ఒక దుష్ప్రచారమో లేకపోతే ఇంకేదైనా అవమానకర రీతిలో మాట్లాడినప్పుడు అది ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది వాస్తవంగా. సో అందుకే ఈరోజు ముస్లిం సమాజం అంతా కూడా ఈరోజు ఒక రకమైనటువంటి అవమానాన్ని ఎదుర్కొంటుంది. అది కేవలం ఓవైసీ బ్రదర్స్ వల్లనే. ముస్లిం సమాజం కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఓవైసీ బ్రదర్స్ని కనుక మీరు ముస్లింల కమ్యూనిటీ నుంచి కనుక వాళ్ళు వెలివేయకపోతే ఖచ్చితంగా మీ మీద ఇలాంటి అపవాదం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. చేయడానికి అవకాశం భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంటుంది వాస్తవంగా. అండ్ మోర్ ఓవర్ మీ డెవలప్మెంట్ అక్కడే అయిపోతుంది. ఎస్
పట్టణ ఓటింగ్ తక్కువగా, అర్బన్ ఓటింగ్ బీజేపీకి బలం. గ్రామీణ ప్రాంతాల్లో బీజేపీకి బలం లేదు, కాంగ్రెస్ పోల్ మేనేజ్మెంట్ బాగా చేస్తుంది, బీజేపీ గరిష్టంగా 5 సీట్లు వస్తాయని చెప్పేసి చెప్తాను. వాస్తవంగా చాలా కీలకమైన పాయింట్ వాస్తవంగా చెప్తున్నాడు. పైన ఒక ఇంట్రెస్టింగ్ మాట, అరే